రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రాజెక్టుల వారీగా పనుల స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణం రాజకీయ విమర్శలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యాలయ భవనాలు, రహదారులు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర నిర్మాణాల పురోగతిని ప్రాజెక్టుల వారీగా పరిశీలించిన మంత్రి ఎంత మేర పనులు పూర్తయ్యాయి, మిగిలిన పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే అంశాలపై అధికారులను, కాంట్రాక్ట్ సంస్థలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లో ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినటువంటి ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ 1500 కిలోమీటర్స్ కావచ్చు, లేదా అధికార భవనాలు 4026 కావచ్చు, 5 ఐకానిక్ టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ బిల్డింగ్ కావచ్చు, హైకోర్టు బిల్డింగ్ కావచ్చు, గవర్నర్స్ బిల్డింగ్ కావచ్చు, జ్యుడిషియల్ బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా ఈరోజు వర్క్ జరుగుతున్నాయి. ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో షెడ్యూల్ ప్రకారం ఈరోజు వర్క్ జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు అయితే పూర్తి అయిపోయింది, ఎమ్మెల్యేల యొక్క బిల్డింగ్స్ పూర్తి అయిపోయినాయి. ఎమ్మెల్సీలు అయితే ఈ మంత్ ఎండింగ్కి అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆ ఏజెన్సీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఈ నెల 15వ తేదీ అఫీషియల్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ మంత్ ఎండింగ్కి ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వెంటనే జీఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. జీఐడి వాళ్ళ ప్రొసీజర్లో అధికారులకు అలాట్ చేయబోతున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 గెజిట్ ఆఫీసర్స్, నాన్ గెజిట్ ఆఫీసర్కి యొక్క టవర్స్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. కొన్ని మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, కొన్ని నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ ఎండ్కి కొన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, కొన్ని బ్యాలెన్స్ ఉంటే నెక్స్ట్ మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జీఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయడం. ఇంత వేగవంతంగా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ, కానీ ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇక్కడ యూజీడీ బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వాటర్ అంతా భూమి లోపల వాటర్. వర్షాకాలం పడే నీళ్లు కూడా భూమి లోపలే వాటర్, ఎక్కడ ఓపెన్ డ్రైన్స్ ఉండవు. ఓపెన్ డ్రైన్స్ ఉంటే దోమలు వస్తాయి, దోమలు వస్తే మీకు తెలిసిందే. అందుకని దోమలు లేని నగరం చేయడానికి యూజీడీ అయినా అండర్ గ్రౌండే, తర్వాత వచ్చి రెయిన్ వాటర్ వచ్చినా అది కూడా అండర్ గ్రౌండ్ పోయేటట్టుగా. అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండే, అదర్ కేబుల్స్ కూడా అండర్ గ్రౌండే. అదేవిధంగా మీరు తీసుకుంటే పార్లమెంట్ బిల్డింగ్కి 16,910 రూపాయలు పడింది చదరపడికి విత్ డీవియేషన్స్. అదేవిధంగా తెలంగాణ సెక్రటరీ తీసుకుంటే 13,762 రూపాయలు. ఫస్ట్ ఏదైతే టెండర్ ఇచ్చారు 7 లక్షలకి, దాని మీద యావరేజ్ చేసి చెప్తున్నారు. వాళ్ళు 7 లక్షలు 10 లక్షలు చేశారు, దానికి డీవియేషన్ ఇచ్చారు. ఎంత అమౌంట్ పే చేశారు, ఎన్ని స్క్వేర్ ఫీట్ కట్టారు, యావరేజ్ ఎంత తీస్తే వస్తే నేను తెప్పించా. ఈ లెక్కలు చెప్పకుండా అంత చేస్తున్నా ఇంత చేస్తున్నా. ఐకానిక్ బిల్డింగ్స్ వేరు, రెసిడెన్షియల్ బంగ్లాల కాస్ట్ వేరు అవుతుంది, రెసిడెన్షియల్ టవర్స్ దాని కాస్ట్ వేరు అవుతుంది. ఇవన్నీ ఒకటే లెక్క చేయకూడదు. ఇదంతా ఏంటంటే ప్రజలను అడ్డదారులు పెట్టి చాలా ప్రజలకు చెప్పాలి. ప్రజలంత అమాయకులు కాదండి, ప్రజలు అన్నీ తెలుసు. ఇదే విధంగా చేస్తే రేపు చెప్పాను కదా, ఆ 11 సీట్లు 0 అవుతాయి.